అలాగే విజయ గారి కొరకు, వారి ఫ్యామిలీ కొరకు, వారి బిడ్డల కొరకు ప్రార్థన చేయండి. అలాగే మరి కళ్యాణి గారి కొరకు, మరి దేవుడు నిజంగా సరోజినమ్మ గారి ఆశ మరి ఏంటంటే ఆ పెద్ద అబ్బాయి కూడా ఇల్లు కట్టుకోవాలని, మరి నిజంగా మొన్న శంకుస్థాపన చేయించారండి. ఆ ఇల్లు కూడా సక్రమంగా కట్టబడాలని, సమృద్ధి ధనసాయం దేవుడు సిద్ధపరచాలని, మరి ఆ కుమారుడు కూడా మందిరానికి రావాలి. ఇమానుయేల్ గారు కూడా మరి ప్రార్థించండి. అనుదిన ప్రార్థనలు వారి ఫ్యామిలీస్ కూడా జ్ఞాపకం చేసుకుంటారని కూడా తెలియజేస్తున్నాను. దేవుని నామన స్తోత్రం. ఇప్పుడు ఇజ్రాయెల్ రాజు గారు సొలొమి గారు చక్కని కీర్తన పాడనిపిస్తారండి. ఇజ్రాయెల్ రాజు గారు సొలొమి గారు చక్కని కీర్తన పాడనిపిస్తారు. మనందరం కూడా చేతులు జోడించి చప్పలు కొడుతూ దేవుని నామని గణపరచుకోండి. దేవునికి స్తోత్రం. ముందుగా ఈ అవకాశం ఇచ్చిన దేవాది దేవునికి, ఆత్మీయ తల్లిదండ్రులకు, ఇక్కడ కూడి ఉన్న పరిశుద్ధ సంఘం అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నానండి. దేవునికి స్తోత్రం. ఆరాధనకు యోగ్యుడా, ఆరాధింతును నిన్నే, స్తుతులకు పాత్రుడా, మహిమ పరిశుద్ధ నిన్న కీర్తన పాడుకుందాం. అందరూ కీర్తన పాడచ్చు, చప్పలు కొడుతూ దేవుని నామాన్ని స్తుతిద్దామండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సత్యవంతుడా, జీవనదాత, ఆనందమానా ఆశ్రయమా. సత్యవంతుడా, జీవనదాత, ఆనందమానా ఆశ్రయమా. ఆరాధనా, ఆరాధనా, ఆరాధనా నీకేనయ్యా. ఆరాధనా, ఆరాధనా, ఆరాధనా నా యేసయ్యా. ఆరాధనకు యోగ్యుడా, ఆరాధింతును నిన్నే, స్తుతులకు పాత్రుడా, మహిమపరచెద నిన్నే. ఆరాధనకు యోగ్యుడా, ఆరాధింతును నిన్నే, స్తుతులకు పాత్రుడా, మహిమపరచెద నిన్నే. సత్యవంతుడా, జీవనదాత, ఆనందమానా ఆశ్రయమా. సత్యవంతుడా, జీవనదాత, ఆనందమానా ఆశ్రయమా. ఆరాధనా, ఆరాధనా, ఆరాధనా నీకేనయ్యా. ఆరాధనా, ఆరాధనా, ఆరాధనా నా యేసయ్యా. ఆరాధనా, ఆరాధనా పడదాం. ఆరాధనా నీకేనయ్యా. ఆరాధనా, ఆరాధనా, ఆరాధనా నా యేసయ్యా. ఆరాధనకు
యోగ్యుడా ఆరాధింతును నిన్నే స్తుతులకు పాత్రుడా మహిమ పరచుద నిన్నే ఆరాధనకు యోగ్యుడా ఆరాధింతును నిన్నే స్తుతులకు పాత్రుడా